నువ్వా మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తావురా? చెప్పు, ఎందుకు చేశావు? వాడిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లోకమెనడో చీకటాయలే. అభిమానంతో ఇచ్చాడంట. తనంటే నాకు ప్రాణమని, తన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలను? ఎప్పటికి చెప్పగలను? నా ప్రేమని చెప్పాలంటేనే ఇంత భయం వేస్తుంది. ఒకవేళ మీనాక్షి కాదంటే అయ్యో నా పరిస్థితి ఏంటని చాలా భయంగా ఉంది బాబాయ్. ఏంట్రా ఇది అర్థం లేకుండా ఊరుకో. మీనాక్షికి నువ్వంటే బోల్డంత ప్రేమరా, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, బాధపడకు, సరేనా? సరేనా? La 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 la, la 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 la. నానా, నానా, నానా. అమ్మా మీనాక్షి, మీనాక్షి. మీనాక్షి. నానా. అమ్మా మీనాక్షి, నానా. ఎప్పుడు వచ్చావమ్మా? ఏమిటమ్మా ఆశ్చర్యం? వస్తున్నట్టు మాట వరుసగా ఏం చెప్పలేదు. నువ్వు ఒక్కదాని వచ్చావా? అల్లుడు గారు కూడా వచ్చారా? లేదు నాన్న, నేను ఒక్కదాన్నే వచ్చాను. అమ్మ మీనాక్షి, ఏమిటమ్మా అలా ఉన్నావు? కళ్ళేమిటి అలా ఉన్నాయి? ఒంట్లో బాగోలేదా? అలాంటిదేం లేదు నాన్న, బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. చాలా చాలా బాగున్నారు. ఈ మాట నా బిడ్డ మనసులోంచి చెప్పే రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానమ్మా. నాన్న. చెప్పమ్మా. నాన్న, జీవితంలో ఒకేసారి చెప్పలేనంత ఎంతో ఎంతో అత్యంత ఆనందమైన క్షణం ఒకటి ఉంటుంది. కానీ అదే క్షణంలో ఏదో
తెలియని బాధ కూడా ఉంటుంది. ఇలా ఒకే విషయానికి ఆనందం బాధ కలిగే పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా చెప్పండి? ఎక్కడో ఏమిటమ్మా, అలాంటి సంఘటన నా జీవితంలోనే ఉంది. నాకు మీ అమ్మకి ఆడపిల్లంటే చాలా ఇష్టం. మీ అమ్మకి మొదటి కానుపులో ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుందని ఆనందంలో ఉన్నాం. కానీ మీ అన్నయ్య పుట్టాడు. ఆ తర్వాత 2-3 కానుపులు పోయాయి. ఆ తర్వాత నువ్వు కడుపులో పడ్డావు. అప్పుడు నేను మీ అమ్మ ఆడపిల్లని మా ఇంటి మహాలక్ష్మి ఇవ్వమని తిరగని గుడి మొక్కని దేవుడు లేడమ్మా. మా నోవులు ఫలించాయి. ఆ దేవుడు లక్ష్మీదేవిని నీ రూపంలో మాకిచ్చాడు. నువ్వు పుట్టిన క్షణాన నేను జీవితంలో ఎప్పుడూ చూడని ఆనందాన్ని ఒకేసారి ఆ క్షణంలో చూశానమ్మా. కానీ ఆడపిల్ల కోసం ఎంతో ఆశపడ్డ మీ అమ్మ మాత్రం కళ్ళు తెరిచి నిన్ను చూడకుండానే అదే క్షణంలో కన్ను మూసిందమ్మా. నాన్నా, ఒకవైపు కోరిక ఫలించి ఆడపిల్ల పుట్టిందన్న ఆనందం, మరోవైపు ఎంతో ఇష్టమైన జీవిత భాగస్వామి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయిందని బాధ. ఆనందంతో బరువెక్కిన గుండె, దుఃఖంతో తడియారిపోయిన గొంతు, ఆ క్షణాలు ఇప్పటికీ అలాగే కళ్ళ ముందు కనిపిస్తున్నాయమ్మా. నాన్నా, ఇప్పుడు నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. అమ్మా, అవును నాన్నా, ఇప్పుడు నా గుండె ఒకేసారి ఆనందాన్ని బాధని మోస్తున్నాయి. ఒకవైపు ఊహించలేనంత చెప్పలేనంత సంతోషం, మరోవైపు కొంచెం బాధతో కూడిన దిగులు. అమ్మా, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఒకేసారి అలా సంతోషాన్ని బాధని కలిగించే విషయం ఏం జరిగిందో అంతకన్నా అర్థం కావటం లేదు. నాన్నా, నా జీవితంలో నేను కోరుకున్నది గాని ఊహించింది గాని ఏది జరగలేదు. నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే ఊహించని సంఘటనలు చాలా జరిగిపోయాయి. పెళ్లి అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక అందమైన మజిలీ. కానీ నాకు మాత్రం ఒక చేదు జ్ఞాపకం. ఒకసారి నిశ్చితార్థం జరిగి ఆగిపోయింది, ఇంకోసారి పెళ్లిపీటల దాకా వచ్చి ఆగిపోయింది. అలాంటి పరిస్థితులు 2 సార్లు ఎదురయ్యాక ఏ ఆడపిల్లకైనా సరే తట్టుకుని బతకడం చాలా కష్టం నాన్నా. నాకు కూడా బతకాలనిపించలేదు. ఆ పరిస్థితిని భరించడమే నా వల్ల కాక అల్లాడిపోతుంటే ఇక నలుగురి సూటిపోటి మాటలు, ఇది నష్ట జాతకురాలు, పుడుతూనే తల్లిని పొట్టున పెట్టుకుంది, ఇప్పుడు 2 సార్లు ఇలాగే జరిగింది, ఇక దీని జీవితం ఇంతే అని అందరూ అంటుంటే వినడానికి చాలా చాలా కష్టంగా అనిపించింది. నేను నిజంగా నష్ట జాతకురాలనా? దేవుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇంత దారుణంగా రాస్తాడా? నేను రోజు ఆయనకు మొక్కుతానే, మరి ఆ దేవుడికి నా మీద జాలెందుకు లేదని చాలా చాలా బాధేసింది. ఇంత బాధని, ఇన్ని అవమానాలని భరిస్తూ బతకడం అవసరమా అనిపించింది. కానీ ఎప్పుడు నువ్వు చెప్తుంటావు కదా నాన్న, పోయిన మీ అమ్మని నీలో చూసుకుంటూ బతుకుతున్నాను, నీకేవైనా అయితే నేను బ్రతకలేనమ్మా అని. నేను లేకపోతే నువ్వేమైపోతావు నన్న ఒకే ఒక్క భయంతో ఆగిపోయాను నాన్న. అమ్మా, కానీ ధైర్యం తెచ్చుకున్నాను నాన్న. ఏదో ఒక మంచి చేయడం కోసమే ఆ దేవుడు ఇలా చేస్తున్నాడన్న నమ్మకాన్ని తెచ్చుకున్నాను. బాధ తర్వాత ఆనందం ఉంటుందన్న ఆశతో బతికాను. అనుకోకుండా ఆయన గుళ్ళో నా మెళ్ళో తాళి కడితే అదంతా దైవ సంకల్పం అనుకున్నాను. ఆయనతో రాసిపెట్టి ఉండబట్టే ఆ దేవుడు ఇవన్నీ చేశాడనుకున్నాను. కానీ
అదే క్షణంలో ఆయనే నా తాళిని తెంచేస్తే ఆ క్షణంలో నా జీవితం ఏంటో నాకే అర్థం కాలేదు. బ్రతకాలో చావాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఈసారి భయపడలేదు నాన్న, మొండకేశాను. నా మెళ్ళో తాళి కట్టిన నా భర్తని దక్కించుకోవాలని. ఆ క్రమంలో దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఎదురు తిరిగి పోరాడాలని మొండిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆయన ఏదో ఒక రోజు మారుతారు, నా బాధని అర్థం చేసుకుంటారు, నన్ను భార్యగా అంగీకరిస్తారన్న నమ్మకంతో, అలాంటి రోజు తప్పకుండా వస్తుందన్న ఆశతో ఎంత నరకమైనా సరే ఆనందంగా భరించాను. వచ్చింది నాన్న, ఆ రోజు వచ్చింది. నా ఆశ ఫలించింది, నా నమ్మకం నెరవేరింది. అమ్మా మీనాక్షి, నువ్వు చెప్పేది నిజమమ్మా? అవునన్నా, ఆయన నన్ను ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, నన్ను భార్యగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు నాన్న. ఈ మాట వినటానికి, నీ కళ్ళలో ఈ సంతోషాన్ని చూడటం కోసమే ఈ నాన్న గుండె ఇంకా కొట్టుకుంటుందమ్మా. అమ్మా, కన్నబిడ్డ అత్తారింటి నుంచి రాగానే ఏ తండ్రినే సరే ఎలా ఉన్నావమ్మా, నీ కాపురం ఎలా ఉంది, అత్తమామలు నిన్ను బాగా చూసుకుంటున్నారా, నీ భర్త నిన్ను క్షేమంగా చూసుకుంటున్నాడా, ఎలాంటి ఇబ్బందులు లేవు కదా అని కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకుంటాడమ్మా. కాని ఈ తండ్రికి మాత్రం కన్నబిడ్డ కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టుకోవటం తప్ప అలా యోగక్షేమాల గురించి అడిగే అదృష్టాన్ని ఆ దేవుడు రాజపెట్టలేదే అని బాధపడని రోజు లేదమ్మా. కానీ ఈ క్షణంలో ఆ బాధంతా పోయిందమ్మా. పండగ చేసుకున్నంత సంబరంగా ఉందమ్మా, అంత ఆనందంగా ఉందమ్మా. ఈ జీవితానికి అది చాలమ్మా, చాలు. చాలమ్మా, చాలు తల్లి, చాలు. అవునమ్మా, ఇంత ఆనందంలో మరి బాధ అన్నావు దేని గురించమ్మా? ఆయన నాతో ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పలేక భయపడిపోతున్నారు నాన్న. ఆయన నోటి నుంచి ఈ మాటని ఎప్పుడెప్పుడు వినాలా అని ఆరాటంగా ఉంది. కానీ ఆయన చెప్పట్లేదే అని ఒక చిన్న బాధ నాన్న. పిచ్చి తల్లి, ఇది బాధ ఏంట్రా? ఇది కూడా ఒక రకమైన ఆనందమే. అతను నీతో చెప్పడానికి ప్రయత్నించే ప్రతి ప్రయత్నం నీకు ఒక అందమైన జ్ఞాపకం తల్లి. అతని భయంలోనూ సిగ్గులోనూ ఆనందాన్ని వెతుక్కో, బాధని కాదమ్మా, సరేనా? సరే, ఉండు ఒక్క నిమిషం. అమ్మా, ఇంత ఆనందకరమైన క్షణంలో నా పిచ్చి తల్లి నోరు తీపి చెయ్యాలి. ఏది నోరు తెరు. శుభమమ్మా, ఇక నీ జీవితంలో ప్రతి క్షణం సంతోషమేనమ్మా. బాధ అనేది నీ దరికే రాదమ్మా. వెళ్ళమ్మా, ఈ ఆనందాన్ని వాళ్ళందరితో పండగలా పంచుకో. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళి వెళ్ళు. వెళ్ళొస్తాను నాన్న.
చిన్నత్త మావయ్య ఓ చిలక రా చిలక నీ కలలే పండెనుగా మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో ఓ చిలక రా చిలక నీ కలలే పండెనుగా మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో చిలక రా చిలక నీ కలలే పండెనుగా చివురాకు పొత్తిళ్లలో దాగున్న ఓ కోయిలా కైపెక్కిను పాడిన పాటల్ని విన్నానులే నీకెవరు సరిలేరని గర్వంతో కవ్వించకే నా బావతో ఉండగా నువ్వొచ్చి వేధించకే గుండెలోని ఆశలన్నీ గువ్వలైన వేళలో గుండమావి పూతమేసి గుట్టు బయట పెట్టకే కొంగు జారిపోయే వేళ కందు కొట్టకే ఓ చిలక రా చిలక నీ కలలే పండెనుగా మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో మేడం కొరియర్. ఆధారాలున్నాయా లేకపోతే అలా చెప్పి బెదిరిస్తుందా అని నిన్న నువ్వు అడిగావు కదా ఇవే ఆ ఎవిడెన్స్లు. అమ్మా మీనాక్షి, ఏమిటా కొరియర్? పెన్ డ్రైవ్ అత్తయ్యా, ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ కి సంబంధించిన పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ ని టీవీకి కనెక్ట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని నీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం.